అడిగిన ప్రశ్న సమాధానం కాదు మనకు. సురేష్ గారు రియాక్ట్ అవ్వండి. సార్ ఇప్పుడు స్పష్టంగా మేము ప్రశ్నలు అడుగుతుంటే ప్రశ్నల్ని దాటవేసి ఇతర విషయాల్లోకి ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మేము అడిగే మాట ఏంది, వారు చెప్పే సమాధానాలు ఏందనేది నాకు అర్థం కావడం లేదు. నేనేమంటున్నారు, సంక్షేమానికి మేము కేవలం 17% కేటాయిస్తున్నాము, మిగిలిన 80% అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. మరి ఎన్నికల ప్రచారం అప్పుడు సూపర్ 6 లేదు, అభివృద్ధి చేస్తాను అని బాబు ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు కదా. సూపర్ 6 ఓకే, వాళ్ళు ప్రజల్ని కాదు సార్, ఇప్పుడు వాళ్ళు ప్రజల్ని కాదు సార్, వాళ్ళ ప్రజలతోటి ఒకసారి సురేష్ గారు ఒకవేళ ప్రజలని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారేమో, సంక్షేమం కాదు అభివృద్ధి కావాలి అని చెప్పేసి. సరే అధికారంలోకి వచ్చారు, సరే అభివృద్ధి చేసి చూపిస్తాము, సంక్షేమానికి ఇది పరిస్థితి అని, మరి ప్రజలు కన్విన్స్ అవుతారేమో. ఇప్పుడు ప్రజలు ఎవరు అడగట్లేదు, మరి మీరు అడుగుతున్నారు. ఎస్, ఎన్నికల సమయంలో ఈ ఒక్క నిమిషం విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీకు. ఒక్క నిమిషం సార్, ఎన్నికలు మాత్రము ప్రజలకి ఆ హామీ ఈ హామీ అంటూ ఓదరు కొట్టేసి ఇప్పుడు వచ్చి నేను అభివృద్ధి చేస్తున్నాను, దానికి అభివృద్ధి కూడా ఎక్కడ కనిపిస్తుందో మనం స్పష్టంగా. ఇందాక ఇంటి నిర్మాణ నిధుల గురించి మాట్లాడుతూ 6,000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తున్నారు. ఇంటి నిర్మాణానికి 2024-25లో 4,012 కోట్లు కేటాయిస్తే 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాంట్లో కూడా 2,000 కోట్లు ఖర్చు చేయాల. 2025-26లో 6,315 కోట్లు 2,000 కోట్ల రూపాయలని ఖర్చు చూపించారు. అంటే ఏ రకంగా మీరు ఇక్కడ కేటాయింపులు కూడా అబద్ధం చెప్తున్నారు. పన్నుల ఆదాయాన్ని చూస్తే కన్నా 27,820 కోట్లను చూపించారు సార్. అంటే ఏ రకంగా ప్రజల మీద పన్నుల భారాన్ని మోపుతున్నారో ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆదాయం ప్రజల మీద పట్టింపు వేసా, ప్రజల నుంచి పీక్కు తినడమా, ఆదాయాన్ని సంపద సృష్టించడం అంటే ఏ విషయంలో సూపర్ 6 అంటూ సూపర్ హిట్ అని సభలు పెట్టుకున్నారు, దానికి కూడా ప్రజాధనాన్ని కేటాయించారు. మరి సూపర్ హిట్ అయినప్పుడు సూపర్ హిట్ నిధులు ఎందుకు కేటాయించలేదు? కోట్లకప్పు హిట్లు పెట్టుకొని ఎందుకు వేదికలకి జెండాలూపారు? జెండాలూపి సూపర్ హిట్ అనే ప్రధాన పత్రికల్లో కోట్ల రూపాయలను వెచ్చించి యాడ్లు ఇచ్చారు, పత్రికా ప్రకటనలు, రేడియో. ఓకే, ఇప్పుడు ఓకే సురేష్ గారు సరే వాళ్ళని వదిలేద్దాం. సురేష్ గారు ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఓకే, మీరు అడిగే ప్రశ్నలు అన్నిటికీ కూడా కంపల్సరీ కూడా ఆన్సర్ చేయాలి. నేను కూడా మీకు ఒక ప్రశ్న అడుగుతా. ఒకటి సార్ లేదు సార్ మేము ప్రశ్నిస్తాం. లేదు అధికార పార్టీని కూడా ప్రశ్నించాం, మీ మీద కాదు. సురేష్ గారు మీరు బహుశా డిబేట్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. నేను వాళ్ళని కూడా అడిగాను, బహుశా మీరు నన్ను ఫాలో అవ్వట్లేదేమో. వినండి, నా వైపు నుంచి ఒక ప్రశ్న అండి మీకు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ మోడరేటర్ గా మీరు చెప్పేది వింటూ ఓకే ఆర్డర్ అని చెప్పి కూర్చోలేను కదా. నేను కూడా మిమ్మల్ని అడగాలి కదా, మీరు మాట్లాడేవట్లేదు చిన్నవి ఉంటాయి. మరి అది చెప్తున్నా వినండి. మరి ప్రశ్నించడం కాదు ఇక్కడ, మీరు అడిగిన దాంట్లో నుంచి నాకు ఒక అనుమానం ఉంది, దానికి నివృత్తి చేయండి. ఇప్పుడు ఓకే మీరు చెప్పారు, వాళ్ళైతే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి తిరిగారు, బాగానే ఉంది. మరి మీరు క్యూఆర్ కోడ్ ఎత్తుకొని తిరిగారు, కూటమికి సంబంధించి మేనిఫెస్టో మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి. మీకు వచ్చినటువంటి ఆదరణ ఏంటి? దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో అంత ఆదరణ వచ్చేసిందా, లేకపోతే సూపర్ 6 ఫట్ అని చెప్పేసి ప్రజల నుంచి ఏమన్నా వచ్చిందా? సో వీళ్ళు కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, సంక్షేమం కాదు అభివృద్ధి వైపు మేము తీసుకెళ్తున్నాం అనేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో ప్రజలు దాన్ని కన్విన్స్ అవ్వచ్చు, మరి దాన్ని ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు? ఒకటి రాజుగారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏదైతే రీకాల్ మేనిఫెస్టో అని మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు 100లో 90% మంది ఏ పథకాన్ని కూడా సంపూర్ణంగా అందుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. దానికి సంబంధించిన డేటా కూడా ఉంది, ప్రతి నియోజకవర్గంలో డేటా ఉంది. ప్రతి ఇంటికి కూడా మీరు గమనిస్తే అధికారంలో ఒక బాండ్ని ఇచ్చారు సార్. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీలంటూ బాండ్ ఇచ్చారు ప్రతి ఇంటికి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ బాండ్లో పథకాలన్నీ మెన్షన్ చేసి ఇంటింటికి ఎంత ఆదాయం వస్తుందని కూడా లెక్క కట్టించారు. మరి అలాంటి బాండ్ల రూపంలో హామీలు ఇచ్చి ఎగ్గొట్టి దానికి సాకులు చెప్తామంటే ప్రజలు స్వాగతిస్తారా? అలాగే చెప్పాలి కదా అధికారంలోకి రాకముందు. అప్పుడు బాండ్లు ఎందుకు ఇచ్చారు? ఓకే, ఇప్పుడు మీరు బడ్జెట్ రీకాల్ చేసినట్టు ప్రభుత్వం రీకాల్ లేదు కాబట్టి ఓకే మీకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు బహుశా. ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి తీర్పిస్తారు ప్రజలు. ప్రజలకు తెలుసు, ప్రజలు చాలా సంస్కారవంతులు, ప్రజలు అన్ని కూడా తెలిసినటువంటి పరిస్థితి. వ్యవస్థ మీ దగ్గరికి లక్ష్మీకాంత్ గారు రియాక్ట్ అవ్వండి.